నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రగతి మీడియా. ఇరాన్పై అమెరికా ఇంకా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు, అలానే మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న అల్లకల్లోలం మనం అందరం చూస్తున్నాం. సో ఈ యుద్ధానికి అంతం అంటూ ఉందా, లేదా ప్రపంచం మొత్తం దీనికి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందా? ఈ నేపథ్యంలో అసలు ఏం జరగబోతోంది? ఈ విషయాలు మనం సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ ప్రసాద్ మూర్తి గారితో మాట్లాడి తెలుసుకుందాం. సో నమస్తే సార్. నమస్తే హర్ష. సో అసలు ఇప్పుడు మనం వార్ సిచ్యువేషన్ చూసుకుంటే ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ పైన దాడులు చేస్తున్నారు. సో అసలు ఈ యుద్ధం అంటూ ఆగుతుందా? ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక వారం అయిపోయింది. సో యుద్ధం అంటూ ఆగుతుందా, లేకపోతే ప్రపంచం మొత్తం దీనికి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందా? మీరేమనుకుంటున్నారు? యుద్ధం ఏ దశలో ప్రారంభమైనా ఏదో ఒక దశలో ముగియాల్సిందే, ముగుస్తుంది. అది ప్రపంచ చరిత్రలో ప్రతి యుద్ధం చెప్పినటువంటి పాఠం అదే. కానీ కొన్ని రోజులు సాగుతుందా, కొన్ని వారాలు సాగుతుందా, కొన్ని నెలలు సాగుతుందా అనేటటువంటిది మనం అంచనా వేయలేము. ట్రంప్ మహాశయుడే చెప్పాడు కదా, ఇది కొన్ని రోజుల్లో ఆగిపోవచ్చు, కొన్ని వారాలు పట్టవచ్చు, కొన్ని నెలలు పట్టవచ్చు అని కూడా చెప్పాడు కదా. అంతగా హుంకరించి అహంభావంతో, గర్వంతో ఇరాన్ మీద ఇజ్రాయెల్ సాయంతో దాడులు చేస్తున్నాడు. అంతా బాగానే ఉంది. కానీ ట్రంప్ పరిస్థితి అయోమయంగా ఉంది. కొంచెం భయంగా, కొంచెం వణుకు పుట్టుకున్నట్టు అనిపిస్తుందన్నమాట ట్రంప్కి. అందుకనే ఇరాన్తో బేరసారాలకు దిగాడు అనేటటువంటి వార్తలు ఇప్పుడు వస్తున్నాయి. ఇరాన్తో అంటే రాజకీయంగా సీజ్ ఫైర్, కాల్పుల విరమణకు ఇప్పుడు ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నాడు అని చెప్పేసి ఇప్పుడు వార్తలు వస్తున్నాయి అన్నమాట. ఆ వార్తలు ఏమిటాయంటే, ఒకటి ఇరాన్కి సంబంధించినటువంటి ఒక మేజర్ పత్రిక ఆ అల్ మయాదీన్లో ట్రంప్ ఇరాన్తో కాల్పుల విరమణకు ప్రయత్నాలు సాగిస్తున్నారు, కానీ ఇరాన్ ఆ ప్రయత్నాలని అంగీకరించడం లేదు. మీరు యుద్ధం మొదలుపెట్టారు, యుద్ధం మొదలుపెట్టింది మేము, ముగించేది మా చేతుల్లో ఉందని చెప్పి ఇరాన్. ఎంతమంది చనిపోయారు? ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని చంపేశారు. అక్కడ రక్షణ విభాగానికి చెందినటువంటి డిఫెన్స్ అధిపతిని చంపేశారు. అలాగే ఇస్లామిక్ రెవల్యూషనరీ గ్రూప్ ఉన్నారు కదా, ఆ లీడర్, దానికి సంబంధించినటువంటి చీఫ్ని చంపేశారు. ఇరాన్ సరే, ఇక స్కూల్ పిల్లలు, సివిలియన్స్కి సంబంధించినటువంటి డెత్స్ చాలా ఉన్నాయి. కానీ మొత్తం ఇరాన్ టాప్ ఆర్డర్ని కూడా చంపేశారు. ఇంకా మా చేతుల్లోకి వచ్చేస్తుంది ఇరాన్, మా ఇరాన్లో మా కీలుబొమ్మ ప్రభుత్వాన్ని పెట్టవచ్చు, అంతా మేము ఆడిందే ఆట, పాడిందే పాట, మేము ఇచ్చిందే సందేశం ఏంటనుకుంటున్నారని చెప్పి ట్రంప్ అనుకున్నాడు. కానీ ట్రంప్ అనుకున్నట్టుగా జరగలేదు. అక్కడ ఎంతమంది చచ్చిపోయినా సరే పర్వాలేదు, మేము మాత్రం ట్రంప్ దగ్గర తీసుకెళ్ళి తలకాయ పెట్టేది లేదని చెప్పి ఇరాన్. సో అందుకని ఇప్పుడు ట్రంప్ లోపాయికారికంగా అంటే దొడ్డిదారిన ప్రయత్నాలు ప్రారంభించినట్టుగా ఇరాన్ పత్రికే చెప్తుంది. అసలు అంతేకాదు, అదొక్కటే కాదు. సరే, ఇరాన్ పత్రిక కాబట్టి అలా చెప్తుందని అనుకోవచ్చు ఇరాన్కి అనుకూలంగా. కానీ సిఎన్ఎన్ ఎవరు? అమెరికాకి, వెస్ట్రన్ మీడియాకి సంబంధించిన, అమెరికాకి సంబంధించినటువంటిది కదా. సిఎన్ఎన్ ఒక ఇంటర్వ్యూ చేసింది. ఎవరిని? ఇరాన్కి చెందినటువంటి ఒక టాప్ అఫీషియల్తో. ఆయన పేరు ఏంటంటే కమాల్ ఖరాజీ, ఇరాన్కి సంబంధించినటువంటి టాప్ మోస్ట్ అఫీషియల్. ఆయనతో సిఎన్ఎన్ ఇంటర్వ్యూ చేస్తే, మీరు ట్రంప్ కానీ సీజ్ ఫైర్కి ఒకవేళ మీ దగ్గరకు సందేశాన్ని పంపిస్తే మీరు ఒప్పుకుంటారా అని సిఎన్ఎన్ అడిగితే, ట్రంప్ని మేము అసలు నమ్మము, ట్రంప్ని నమ్మే పరిస్థితే లేదు, ట్రంప్ మోసగాడు అని చెప్పారు. ఇంతకుముందు కూడా శాంతి చర్చలని చెప్పి మా మీద దాడులు చేశారు, ఇది రెండోసారి ఈ విధంగా జరిగింది, మేము ట్రంప్ని నమ్మము, ట్రంప్ మాయ మాటలు నమ్మేదే లేదు, యుద్ధాన్ని వాళ్ళు స్టార్ట్ చేశారు, యుద్ధంలోనే అంతా పరిష్కారం జరుగుతుందని ఆయన చెప్పాడు. సో ఇవన్నీ ఈ నేపథ్యాన్ని చూస్తుంటుంటే ట్రంప్ ఈజ్ అంటే బ్యాక్ డోర్స్లోనూ ఎలాగో అలాగా ట్రంప్ ఈజ్ ట్రయింగ్ ఫర్ సీజ్ ఫైర్ అనేది. అంటే ట్రంప్కి భయం పట్టుకుంది, వణుకు పట్టుకుంది, ఏ విధంగా ఏం జరుగుతుందా ఏంటా అనేటటువంటిది. అందుకనే సరే, చాలామంది అమెరికా సైనికులు కొద్దిమంది చనిపోవచ్చు, ఇరాన్లో చాలా వందల వేల మంది చనిపోవచ్చు, కానీ అమెరికాకి భయం పట్టుకుంది. ఎందుకు పట్టుకుందంటే దానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయన్నమాట. సో అసలు ఇప్పుడు మీరు చెప్పినట్లు చూస్తే ఇప్పుడు సీజ్ ఫైర్ అన్న డిస్కషన్ వచ్చింది. సో ట్రంప్ సీజ్ ఫైర్ వైపు వెళ్తున్నాడు, ఆ ఆలోచన వచ్చింది అంటే అసలు ఫస్ట్ అతను ఎందుకు దూసుకువచ్చాడు? దీనికి కారణాలు ఏంటంటారు? అంటే ఎందుకు అసలుకి ఇప్పుడు ఈ విధంగా సీజ్ ఫైర్కి ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నాడా అని అంటాను, అంతే కదా. అసలు ఎందుకు ట్రంప్కి ఎందుకు భయం పుట్టిందని రెండు రకాలండి. ఒకటి, అమెరికాకు సంబంధించినటువంటి
ఒక మాజీ రక్షణ సలహాదారు, ఆయన ఒక ఇంటర్వ్యూలో నిన్ననే ఒక మాట చెప్పాడు. అసలు ట్రంప్ చేస్తున్నటువంటి ఈ దాడికి లేదా యుద్ధానికి, దానికి పేరు ఏదైనా పెట్టండి, దానికి ఒక లక్ష్యం లేదు, అసలు ఈ యుద్ధం మీద ఒక పట్టే లేదు, అమెరికన్ సైనికులకి ఇచ్చినటువంటి వ్యూహం లేదు అని ఆయన అన్నాడు. అంటే అమెరికాలోనే, అమెరికా గడ్డ మీదే ట్రంప్ చేస్తున్నటువంటి పనికి పూర్తి వ్యతిరేకత రావడం అనేది ప్రతిపక్షాలు అయితే దుయ్యబడుతున్నాయి. ప్రజలు రోడ్డు మీదకి వచ్చి నో వార్ స్టాప్ వార్ అని వాళ్ళు అరుస్తున్నారు. ఆయన సొంత పార్టీలోనే ఆయనకు వ్యతిరేకత వచ్చింది. ఇదొకటి నెంబర్ 1. ఇంకొకటి ఏమిటయ్యా అంటే, అసలు ఎంతమంది ఇరాన్ చనిపోయినా సరే, ఎంతమంది చనిపోయినా సరే మాకేం పర్వాలేదు అనుకున్నాడు కదా, మాకేం నష్టం లేదనుకున్నాడు కదా. నష్టం ఏ రకంగా ఉందంటే ఇప్పుడు అమెరికాకి బిలియన్ల డాలర్ల నష్టం జరుగుతుంది. ఆ నష్టం గల్ఫ్ కంట్రీస్లో అమెరికా స్థావరాలు ఉన్నాయి కదా, అమెరికన్ డిఫెన్స్ బేసెస్ ఉన్నాయి కదా, ఆ బేసెస్ 9 అత్యంత కీలకమైనటువంటి బేసెస్ మీద ఇరాన్ దాడి చేసింది, ధ్వంసం చేసింది. ఇంకొకటి ఇరాన్ ఎంబసీస్ మీద దాడి చేసింది. అలాగే ఇరాన్లో ఉన్నటువంటి ఇరాన్ దాడి చేసింది అమెరికా ఎంబసీస్ మీద. అలాగే గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి అమెరికాకు చెందినటువంటి రాడార్ వ్యవస్థ ఉందే, అది చాలా కీలకమైంది. ఆ రాడార్ వ్యవస్థ ద్వారానే వేరే దేశాల కదలికలు మనం తెలుసుకోవచ్చు అనమాట. అది అల్ ఉదేరి హెలికాప్టర్ బేస్, ఇది కువైట్ దగ్గర ఉంది. ఆ బేస్ని ధ్వంసం చేసింది. రాడార్ వ్యవస్థ ఎక్కడెక్కడి నుంచి, ఖతార్ నుంచి కువైట్, బెహ్రాన్ ఇట్లాంటి అన్ని చోట్ల కూడా అమెరికాకు ఉన్నటువంటి రాడార్ వ్యవస్థని ధ్వంసం చేసేసింది. లక్షల కోట్ల డాలర్లు ఇప్పుడు అమెరికాకి నష్టం. సో ఈ విధంగా మొత్తం గల్ఫ్ కంట్రీస్లో విస్తారంగా పెట్టినటువంటి అమెరికన్ బేసెస్ని ధ్వంసం చేసింది. దానికి సంబంధించినటువంటి డిఫెన్స్ సిస్టమ్ని ధ్వంసం చేసింది ఇరాన్. ఆ విధంగా అమెరికాకి చాలా నష్టం తీసుకొచ్చింది. బిలియన్ల డాలర్ల నష్టం తీసుకొచ్చింది. ఈ నష్టం ఒక పక్కన, గల్ఫ్ దేశాల్లో అమెరికాకి పట్టే పోయింది. ఈ వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నం అవడంతో గల్ఫ్ దేశాల భుజం మీద తుపాకీ పెట్టి కాల్చాలని అమెరికా అనుకున్నాడు. గల్ఫ్ దేశాల్లో తన సిస్టమ్ అంతా కుదేలేదు. మొత్తం అన్ని గల్ఫ్లో ఉన్నటువంటి అమెరికా కంపెనీలు, పెద్ద అమెజాన్ లాంటి కంపెనీలు, మైక్రోసాఫ్ట్ ఇట్లాంటి కంపెనీలన్నీ కూడా మూతపడిపోయినాయి. అమెరికన్ బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇట్లాంటివన్నీ మూతపడిపోయినాయి. మొత్తం ఆఖరికి ట్రంప్ చేతులు ఎత్తేసేసి, అయ్యా మీరు అమెరికా ప్రజలందరూ కూడా వచ్చేసి తట్టాబొట్టా సర్దుకొని అని చెప్పేసి పరిస్థితి వచ్చింది. ఇదొక నష్టం, అపారమైనటువంటి నష్టం. ట్రంప్ నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట. ఇరాన్ నుంచి ఈ విధమైనటువంటి రిటాలియేషన్ వస్తుందని చెప్పి ట్రంప్ ఏనాడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ విధంగా ధ్వంసం చేసింది ఇరాన్. ఇంకొకటి అతి కీలకమైనది ఏమిటి అంటే, 7 అమెరికా సైనికులు చనిపోయారని అమెరికా చెప్తుంది. అమెరికా సైనికులు చనిపోయినటువంటి సైనికుల శవ పేటికలు అమెరికాకి వస్తే ట్రంప్ సాల్యూట్ చేసి ఏదో వాళ్ళు చేయాల్సినటువంటి పనులు. 7 అని అమెరికా చెప్తుంది, కానీ అమెరికా సైనికులు చాలామంది చనిపోయారు, చాలామందిని మేము చంపేసామని ఇరాన్ అంటుంది, చాలామందిని పట్టుకున్నామని కూడా, బందీలుగా పట్టుకున్నామని కూడా ఇరాన్ అంటుంది అనమాట. సో ఈ విధమైనటువంటి ఒక సైనికుల నష్టం జరుగుతుంది, ఆర్థికంగా భయంకరమైన నష్టం జరుగుతుంది. ఈ మొత్తం ఓవరాల్గా నష్టం చూస్తుంటుంటే అసలు ఎందుకు ఈయన స్టార్ట్ చేశాడు, కారణం ఏమిటి, అది ఇదని. కారణం ఏంటంటే వాళ్ళ విదేశాంగ శాఖ మంత్రి కానీ లేదా రక్షణ మంత్రి కానీ వీళ్ళందరూ ఏమంటున్నారంటే అదొక టెర్రరిస్ట్ స్టేటు ఇట్లాగా అంటున్నారనమాట. వాళ్ళు ఏమైనా నీ మీద దాడి చేశారా, వాళ్ళు ఏమైనా నిన్ను బెదిరించారా, ఏం చేశారని చెప్పి, పోనీ అణువాయుధాలు ఉన్నాయన్నావు, అణువాయుధాలు ఎక్కడన్నా నీకు కనిపించాయా? ఇరాక్ గురించి కూడా అలాగే అన్నారు కదా. కాబట్టి అమెరికాలో ప్రతిఘటన వస్తుంది, ట్రంప్కి వ్యతిరేకత వస్తుంది, ఈ విధమైన అపారమైనటువంటి నష్టం జరుగుతుంది. ఎన్నడూ చరిత్రలో గత 50 ఏళ్లలో ఎప్పుడూ కూడా అమెరికాకి ఈ విధమైనటువంటి నష్టం కానీ, ఈ విధమైనటువంటి ప్రతిఘటన మరొక చిన్న దేశం నుంచి వచ్చినటువంటి సందర్భాలు లేవు. కాబట్టి ట్రంప్ దొడ్డిదారిన బేరసారాలకు దిగాడు. ట్రంప్ ఎలాగోలాగా ఈ యుద్ధాన్ని ఆపుచేయాలని. ఇరాన్ ఆపేది లేదు, యుద్ధాన్ని మీరు మొదలుపెట్టారు, మేము కాదు, మేము మా ఆత్మరక్షణ కోసం యుద్ధం చేస్తున్నాం, అంతేగాని ఎవరినో చంపడానికి కాదు అని చెప్పేసి ఇరాన్ వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. అలాగే గల్ఫ్ కంట్రీస్ని కూడా, మేము గల్ఫ్లో ఎవరిని కూడా చంపం, ప్రాణ నష్టం చేయము, అమెరికా చేసినట్టు ఇజ్రాయెల్ చేసినట్టు మేము అలా చేయము. కానీ అమెరికాకి ఎవరైతే ఒత్తాసు పలుకుతారో, అమెరికాకి ఎవరైతే సహాయంగా ఉంటారో, అండగా ఉంటారో ఆ దేశాల మీద దాడి చేస్తాం, అది కూడా అమెరికా స్థావరాల మీద దాడి చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు అమెరికాకి ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు, లేకపోతే అసలు వేరే దేశాల పరిస్థితి ఏంటంటారు? ట్రంప్కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారంటారు? ఇప్పుడు 2 రకాలు, రష్యా, చైనా,
ఇలాంటివన్నీ కూడా ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా సరే ఇరాన్కి వెన్నుదన్నుగా ఉన్నాయి. రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ అయితే డైరెక్ట్గా చెప్పాడు, నేను చర్చలకి మిమ్మల్ని పిలిచి మీ సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పి పుతిన్ ముందుకు వచ్చి, ఏది మొన్న మధ్య ట్రంప్ నేనున్నాను ఉక్రెయిన్ ఆపేస్తాను అది ఇది అని చెప్పేసి పుతిన్ని బెదిరించిన ట్రంప్కి ఇప్పుడు పుతిన్నే చెప్తున్నాడు అనమాట. సరే, ఈ వ్యవహారాలన్నీ అలా ఉంటే గల్ఫ్ దేశాలు ముఖ్యంగా కొన్ని దశాబ్దాలుగా అమెరికాతో చాలా సత్సంబంధాల్లో ఉన్నటువంటి గల్ఫ్ దేశాలు, ఈ గల్ఫ్ దేశాల్లో ముఖ్యంగా సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇట్లాంటి అన్నీ కూడా వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి, ట్రంప్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి. సౌదీ ఎవరు మన క్రౌన్ ప్రిన్స్ ఆయన మహమ్మద్ బిన్ సల్మాన్ ఉన్నాడు, అలాగే మహమ్మద్ బిన్ జాయిద్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అలాగే అబుదాబి ప్రెసిడెంట్, అలాగే ఖతార్ రాయల్ ఫ్యామిలీ, వీళ్ళందరూ కూడా అయ్యా ట్రంప్ మహాశని మీకు దండం పెడతానని ఇది ఆపండి. స్టార్మర్ మన బ్రిటన్ యూకే ప్రైమ్ మినిస్టర్, ఆయనకి ట్రంప్కి మధ్య చాలా విభేదాలు వచ్చాయని చెప్పేసి నిన్న మొన్న మన పెద్ద వార్తలు. ఇవన్నీ ఇంకా యూరోపియన్ కంట్రీస్ చాలా వరకు, స్పెయిన్ లాంటి కంట్రీస్ చాలా వరకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పుడు జర్మనీ, ఫ్రాన్స్ లాంటి దేశాలు కూడా, బ్రిటన్ లాంటి దేశాలు కూడా వాళ్ళేమి ఫస్ట్ దాడి చేయడానికి వాళ్ళేమి సహకరించలేదు. సో ఇప్పుడు కొంచెం ట్రంప్కి దూరం జరుగుతున్నారు అందరూ. సో ఈ పరిస్థితి రీత్యా కూడా ట్రంప్కి ఏం బాగాలేదు. అంటే ఓవరాల్గా ప్రపంచ దేశాల్లో వ్యతిరేకత వస్తుంది, తన సొంత దేశంలో వ్యతిరేకత వస్తుంది, తన రక్షణ శాఖలో అపారమైనటువంటి నష్టం వస్తుంది, తన సైనికులు చచ్చిపోతున్నారు, సైనికులు శవ పేటికలుగా అమెరికాకి తిరిగి వస్తున్నారు. ఇలాంటి అష్టదిగ్బంధంలో ఇప్పుడు ఇరాన్ కాదు, ట్రంప్ చిక్కుకొని ఉన్నాడు. అందుకనే ట్రంప్ ఎలాగోలాగా సీజ్ ఫైర్ చేసుకొని తీరతాడు. లేకపోతే ప్రపంచం అంతా కూడా, వీళ్ళ మాటలు ఏమో కానీ ట్రంప్గా లేకపోతే నెతన్యాహుగా ఎవరు వాళ్ళు పోతారా వీళ్ళు పోతారని కాదు, ప్రపంచ దేశాలే అతలాకుతలం అయిపోతాయన్నమాట. ఇప్పటికే ఆయిల్ సంక్షోభం అనేటటువంటిది ప్రపంచాన్ని చుట్టుముట్టేస్తుంది. మన ఇండియా లాంటిదే చాలా వరకు మనం ఇండియా 80% మనం దిగుమతి చేసుకుంటాం ఆయిల్. ఆఖరికి ట్రంప్ నువ్వు రష్యా దగ్గర ఆయిల్ కొనొద్దు అని మొన్నటిదాకా అన్నవాడు రష్యా దగ్గర కొనుక్కో, 30% కొనుక్కో, ఒక 20% కొనుక్కో అన్నాడు. ఇప్పుడు ఎక్కడ దిగి వచ్చాడు చూడండి. సో మొత్తం క్రాష్ అయిపోతుంది, ఇంటర్నేషనల్ మార్కెటే క్రాష్ అయిపోతుంది మొత్తం అంతా కూడా. సో ఈ పరిస్థితులన్నీ కూడా చూస్తుంటుంటే అటు ట్రంప్కి కానీ ఇజ్రాయెల్ కానీ ఎవరికి, ఇజ్రాయెల్ నెతన్యాహు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియట్లే. 5 రోజుల నుంచి ఏ బంకర్లో దాక్కున్నాడో అని వెతికినా సరే దొరకట్లేదు. ఎక్కడ ఎవడ చూద్దామన్నా సరే మొహం కనబడట్లే ఎక్కడ కూడా. సో పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? ఇరాన్కి కాదు, ఇప్పుడు అత్యవసరము ట్రంప్కి. సో ఇప్పుడు ట్రంప్ ముందున్న ఆప్షన్స్ ఏంటంటారు, అలానే ఇరాన్ ముందున్న ఆప్షన్స్ ఏంటంటారు, అండ్ ఇండియా ఎలాంటి రోల్ ప్లే చేయాలంటారు ఇక్కడ? ఇండియా ఎలాంటి రోల్ ప్లే చేయాలి అని అంటే, మనది స్వతంత్రమైనటువంటి విదేశాంగ విధానాన్ని పాటించేటటువంటి దేశం. సో ఆ విదేశాంగ విధానానికి ముప్పు తెచ్చేటటువంటి రీతిలో మన వాళ్ళు అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు ఇరాన్ మనకు చాలా మిత్రదేశమే, శత్రు దేశం కాదు. ఆ దేశానికి సంబంధించిన ఒక సుప్రీం లీడర్ని చంపేస్తే అయ్యో అని అనాలా? అరే పాపం ఏంటండి దాడి చేస్తారా అని అనాలా? అన్ని దేశాలు ఖండించాయి కదా. అంతర్జాతీయ ప్రమాణాలకి, అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నప్పుడు ఖండించాలా? ఖండించలేదు. చిన్న పిల్లల మీద దాడి చేశారు. ముక్కు పచ్చలారిని పిల్లలు చదువుకునేటటువంటి చిన్న స్కూలు బాలికలు, 7 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల మధ్యలో ఉండేటటువంటి పిల్లలు, వాళ్ళు 165 మంది మీద బాంబు దాడి వేశారు, బాంబులు కురిపించారు. ఇజ్రాయెల్, అమెరికా 165 మంది పిల్లలు చనిపోయారు. అప్పుడైనా మనం కాస్త సంతాపం వ్యక్తం చేయాలి కదా, అప్పుడు చేయలేదు. మొత్తం టాప్ లీడర్షిప్ ఇరాన్ అందరిని చంపేసినప్పుడు కూడా ఇది కరెక్ట్ కాదని అనలేదు. ఇంకా వేరే గల్ఫ్ దేశాల్లో వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు కానీ మన ప్రధాని ఆ ఇరాన్లో జరుగుతున్న విధ్వంసం పట్ల ఇప్పటికీ కనీసం తన నిరసనను వ్యక్తం చేయలేదు. కనీసం ట్రంప్ని ఏం తిట్టక్కలేదు, ఈ యుద్ధం కరెక్ట్ కాదు అని కూడా అనలేదన్నమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం తీసుకోవాల్సినటువంటి స్టాండ్, మన దేశానికి ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. మనం ఎప్పుడూ కూడా ఇలాంటి స్థితిలో మనం న్యాయం వైపు, సత్యం వైపు నిలబడతాం. సో అలాంటి పనులు మన వాళ్ళు ఏమీ చేయలేదు. చాలా విషయాల్లో మన దేశానికి అతిథిగా వచ్చినటువంటి ఇరాన్ యుద్ధ నౌకని మన దేశానికి అతిథిగా గెస్ట్గా వచ్చారు. ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి మన విశాఖపట్నం వచ్చింది. ఆ నౌక తిరిగి వెళ్తున్నప్పుడు మన దేశానికి అతి సమీపంలో ఉన్న ఈ ఇండియన్ ఓషన్ చాలా సమీపంలో, ఈ శ్రీలంకకి మనకి మధ్య ఉన్నటువంటి ఆ దూరంలో ఎక్కడో 2000 కిలోమీటర్ల దూరంలో నుంచి వచ్చేసి జలాంతర్గామితో కొట్టిపాడేసింది అమెరికా.
అప్పుడు కూడా మా దేశానికి అతిథిగా వచ్చిన వాళ్ళ మీద మీరు ఎలా దాడి చేస్తారు అని చెప్పేసి 180 మంది ఉన్నారు, అందులో ఆ నౌకలో 150 మంది చనిపోయారు, మీరు ఎలా దాడి చేస్తారని ఒక మాట మాట్లాడలేదు. కాబట్టి ఇవన్నీ చూస్తుంటుంటే మన విదేశాంగ విధానం కుప్ప కూలింది ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఆలోచిస్తే అని అందరూ అనుకుంటున్నారు. ఏది ఏమైనా ఎవరు ఎన్ని చేసినా ఏం చెప్పినా ట్రంప్ కూడా ఇక దిగి రావాల్సిందే. ఇరాన్ కూడా ఎంత నష్టాన్ని తెచ్చుకుంటుంది? జరిగింది ఏదో జరిగింది. మొత్తం ప్రపంచంలో పుతిన్ లాంటి వాళ్ళు ఇంకా ఎవరో రంగంలోకి దిగి దీన్ని ఆపితే ఆపినట్టు, లేకపోతే ఇది ఇలాగే కొనసాగితే ఇది మరో ప్రపంచ యుద్ధానికి దారి తీసేటటువంటి అవకాశం ఉంది. స్పృహ తెచ్చుకొని చైతన్యం తెచ్చుకొని ట్రంప్ ఏమన్నా ఒక 2 అడుగులు ముందుకు వేసి నాయన ఇది ఆపుదాను, లేదు ఇగోకి పోయాడు అనుకో నేను ఎందుకు ముందుకు వెళ్తానని చెప్పేసి, అప్పుడు చాలా కష్టం. అమెరికాకి చాలా కష్టం. ఎందుకంటే నవంబర్లో ఎన్నికలు రాబోతున్నాయి అక్కడ. ఆ ఎన్నికల్లో కానీ ట్రంప్ పార్టీకి ఏమైనా కొంచెం ఎదురు దెబ్బ తగిలిందా చాలా నష్టం, ట్రంప్కే నష్టం. సో ఈ పరిణామాలన్నిటి రీత్యా ట్రంప్ ఈ యుద్ధాన్ని ఆపడానికే ప్రయత్నం చేస్తాడని అనుకుంటాం. అలాగే ఇరాన్ కూడా కొంచెం తగ్గవచ్చు. ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఇద్దరు తగ్గకపోతే ఏం చేయలేం. ప్రపంచం అంతా కూడా సంక్షోభంలోకి జారిపోయేటటువంటి ప్రమాదం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వ్యూవర్స్ చూసారు కదా, ఈ యుద్ధం పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో మాకు తెలియజేయండి. అలానే స్టే ట్యూన్ టు ప్రగతి మీడియా.